A very good morning to all of you, my dear students. Again, your Lalita ma'am is back with 21 to 30 questions. Okay. సో ఏంటి మ్యామ్ రోజు మీరు అప్లోడ్ చేసేస్తున్నారు, మేమేమో చేయలేకపోతున్నాం, ఇలా సో మెనీ చిల్డ్రన్ ఆర్ కీపింగ్ కామెంట్స్ ఫర్ మీ. ఓకే, బట్ ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ, మనం పరిగెట్టాల్సిందే. ఓకే, సో లేకపోతే పోర్షన్ అనేది కంప్లీట్ అవ్వదు. వీ హ్యావ్ మెనీ చాప్టర్స్ టు అప్లోడ్. ఓకే, సో as early as possible if we can able to complete our portion so that we can focus on competitive exams and all others. Okay, so let us go into the topic of question number 21 to 30 from what? From D and F block elements additional exercise. Okay, so let us go into the topic without any delay. So first question chudandi, how would you account for the following? Of D4 species, Cr+2 is strongly reducing while Mn+3 is strongly oxidizing. You have to give reason for this. ఇక్కడ Cr+2 is strongly reducing అంటున్నాడు. Cr+2 అబ్జర్వ్ చేస్తే కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 4s0 3d4 వస్తుంది. చూడండి, క్రోమియం యాక్చువల్గా 24, ఆర్గాన్ 4s1 3d5 కదా. సో Cr+2 స్టేట్ రావాలంటే ఏం జరగాలి? 4sలోంచి ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలి, 3dలోంచి కూడా ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలి. సో అప్పుడు కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? ఆర్గాన్ 4s0 3d4 అవుతుంది. అందుకే D4 కాన్ఫిగరేషన్ ఆఫ్ Cr+2 అంటున్నాడు ఇక్కడ. ఓకేనా, Cr+2కు ఉన్న D4 కాన్ఫిగరేషన్ ఏం చేయాలనుకుంటుంది? స్టెబిలిటీ. D5 అయితే స్టెబిలిటీ ఉంటుంది, కానీ D4కి ఇంకొక ఎలక్ట్రాన్ లాస్ చేసుకోవడం వల్ల D4 స్టెబిలిటీ వచ్చింది, అంటే స్టెబిలిటీ డిక్రీజ్ అయిపోయింది. Cr+2 ఫార్మేషన్ వల్ల స్టెబిలిటీ తగ్గిపోయింది. D5 కాన్ఫిగరేషన్ D4 కాన్ఫిగరేషన్ అయిపోయింది. అంటే ఆ లాస్ అయిన ఎలక్ట్రాన్, ఏ ఎలక్ట్రాన్ అయితే 3d5లోంచి లాస్ అయ్యిందో, ఇఫ్ ఇట్ కెన్ గెట్ బ్యాక్ దట్ ఎలక్ట్రాన్, ఓకేనా, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ వాట్? రిడక్షన్. ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. సో టు గెట్ బ్యాక్ ది ఎలక్ట్రాన్, ఓకే, ఇట్ వాంట్ టు రెడ్యూస్ బ్యాక్ టు Cr+, ఓకే, సో దట్ టు గెట్ D5 కాన్ఫిగరేషన్ బ్యాక్ అగైన్. ఓకే, అందుకనే Cr+2 ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. నౌ ఇఫ్ యూ గో విత్ Mn+3 అబ్జర్వ్ చేస్తే జనరల్గా మ్యాంగనీస్ గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఏముంటుంది? ఆర్గాన్ 4s2 3d5 ఉంటుంది. సో ఇక్కడ +3 ఫార్మ్ అవ్వాలంటే 2 ఎలక్ట్రాన్స్ హ్యాస్ టు బి లాస్ట్ ఫ్రమ్ 4s అండ్ 1 ఎలక్ట్రాన్ హ్యాస్ టు బి లాస్ట్ ఫ్రమ్ 3d. అప్పుడు ఏం జరుగుతుంది? ఆర్గాన్ 4s0 అవుతుంది, 3dలోంచి ఒక ఎలక్ట్రాన్ పోతే 3d4 ఉంటుంది. మళ్ళీ D5 కాన్ఫిగరేషన్ ఇక్కడ కూడా D4 అయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ D5 కాన్ఫిగరేషన్ రావాలంటే ఇట్ హ్యాస్ టు గెట్ ఆక్సిడైజ్డ్ టు Mn+2. ఓకేనా, అంటే D5లో ఉన్న ఎలక్ట్రాన్ని మళ్ళీ లాస్ అవ్వనివ్వకుండా ఇట్ హ్యాస్ టు రీటైన్ అనమాట. సో Mn+3 అనేది గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద వర్క్ చేస్తుంది. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే విచ్ అండర్గోస్ రిడక్షన్. ఓకే, స్ట్రాంగ్లీ రెడ్యూసింగ్, ఓకే, మీన్స్ విచ్ అండర్గోస్ ఆక్సిడేషన్. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ చదవండి. సో అబ్జర్వ్ ద సెకండ్ క్వశ్చన్. Cobalt-2 is stable in aqueous state, aqueous solution, but in presence of complexing reagent it is easily oxidized. So for this give reason అని అడుగుతున్నాడు. అంటే క్వశ్చన్ మీకు కరెక్ట్గా అర్థమైందా? Cobalt-2 CO2+ మీరు అబ్జర్వ్ చేయండి. ఆర్గాన్ 2+ అంటే 2 ఎలక్ట్రాన్స్ హ్యాస్ టు గో అవుట్ కదా. సో 4sలోంచి 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతే 4s0 3d7 కాన్ఫిగరేషన్ ఉంటుంది. అదే ఆక్సిడైజ్ అవ్వాలి అంటే ఏమవ్వాలి? ఇట్ హ్యాస్ టు బికమ్ CO3+, అంటే ఇంకొక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకోవాలి. సో CO3+కి 3d6 ఎలక్ట్రాన్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు మీరు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాంప్లెక్సింగ్ రియేజెంట్స్ అంటున్నాడు ఇక్కడ. ఓకేనా, ఏమన్నాడు? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాంప్లెక్సింగ్ రియేజెంట్స్. ఓకే, సో ఈ కాంప్లెక్సింగ్ రియేజెంట్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా యూ కాల్ దెమ్ యాజ్ లిగాండ్స్. ఓకే, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిగాండ్స్. ఈ లిగాండ్స్ అనేది మీరు కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో చదువుతారు. ఓకే, ఈ డి ఆర్బిటాల్స్ ఏమవుతాయి? మనకున్న 5 డి ఆర్బిటాల్స్ T2G EG సెట్ కింద స్ప్లిట్ అవుతాయి అన్నమాట. సో అలా ఫామ్ అయ్యే ఎనర్జీని మనం క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటారు. ఓకే, సో చూడండి, ఇక్కడ 3d7 కాన్ఫిగరేషన్ ఉందనుకోండి. ఇలా స్ప్లిట్ అయిన తర్వాత 1 2 3 4 5 6 7 ఎలక్ట్రాన్స్ మనకి CO2+లో ఉంటాయి. అంటే T2Gలో ఇక్కడ మీకు 7 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, అదే 3d6 కాన్ఫిగరేషన్ వేసుకున్నారనుకోండి,
1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ కూడా లాస్ అయిపోయి మళ్ళీ CO2+ ఫామ్ అయింది అనుకోండి. వాట్ విల్ హ్యాపెన్? 1 ఎలక్ట్రాన్, ఇఫ్ దిస్ ఎలక్ట్రాన్ ఈజ్ లాస్ట్, T2G బికమ్ హాఫ్ ఫిల్డ్, ఇది హాఫ్ ఫిల్డే ఉంటుంది, EG ఆల్సో బికమ్స్ హాఫ్ ఫిల్డ్. సో హాఫ్ ఫిల్డ్ స్టెబిలిటీ ఈజ్ మోర్ స్టేబుల్ కదా. సో ఈ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనేది థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, సో దట్ స్టెబిలైజెస్ ద మాలిక్యూల్. ఈ CFSE ఏం చేస్తుంది? ఇట్ స్టెబిలైజెస్ ద మాలిక్యూల్. మీరు థర్డ్ అయనైజేషన్ ఎనర్జీతో కంపేర్ చేసుకుంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఈజ్ మోర్ కాంపెన్సేటింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ ది అయాన్. ఓకే, సో ఇట్ గెట్స్ ఆక్సిడైజ్డ్ ఈజీలీ అనమాట. ఓకే, సో అందుకే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాంప్లెక్సింగ్ రియేజెంటే ఈ స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది మీకు. ఈ CFSE క్యాల్కులేషన్ అనేది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిగాండ్స్ యూ హ్యావ్ టు చెక్, అండ్ బేస్డ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లిగాండ్స్ ఆల్సో యూ హ్యావ్ టు చెక్. దిస్ యూ ఆర్ గోయింగ్ టు స్టడీ ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చాప్టర్. ఓకే, అక్కడ మళ్ళీ చదువుతారు మీరు. సో ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 20లో థర్డ్ క్వశ్చన్, 21లో థర్డ్ క్వశ్చన్ చూడండి. ద D1 configuration is very unstable in ions. Give reason for this. The ions, in ions, D1 configuration is very unstable. ఓకే, ఎందుకంటే ఆ ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ ఇఫ్ ఇట్ లూజెస్ ఇట్ బికమ్స్ మోర్ స్టేబుల్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ వేకెంట్ d ఆర్బిటాల్స్. ఓకే, ఈ ఉన్న D ఒక్క ఎలక్ట్రాన్ లూజ్ అయిపోయింది అనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ మోర్ స్టేబుల్ బికాస్ ఆఫ్ వేకెంట్ d ఆర్బిటాల్స్. ఓకేనా? సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే D1 కాన్ఫిగరేషన్ ఉండే ఎలిమెంట్స్ దే అండర్గో డిస్ప్రపోర్షనేషన్. డిస్ప్రపోర్షనేషన్ అంటే ఏంటంటే సేమ్ ఎలిమెంట్ విల్ అండర్గో బోత్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్ ఆల్సో. ఇది మనం నెక్స్ట్ క్వశ్చన్లోనే ఉంది, అదే చూద్దాం. ఓకే, సో ఇప్పుడైతే మీరు ఇది నోట్ చేసుకోండి. ఓకే, 22nd క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, see what is the question? The question is, what is meant by disproportionation reaction? Give 2 examples in aqueous solutions. Okay, disproportionation reactions ante entante the type of reactions in which same element will undergo both oxidation and reduction. అంటే రియాక్టెంట్ సైడ్లో ఒక పర్టికులర్ కాంపౌండ్లో ఒక పర్టికులర్ ఎలిమెంట్కి ఒక ఆక్సిడేషన్ స్టేటే ఉంటుంది, కానీ ప్రోడక్ట్ సైడ్కి వెళ్ళేసరికి 2 డిఫరెంట్ కాంపౌండ్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఆ 2 డిఫరెంట్ కాంపౌండ్స్ ఆర్ స్పీషీస్లో అదే సేమ్ ఎలిమెంట్కి ఒక స్పీషీస్లో ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంకో స్పీషీస్లో ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది. అంటే రియాక్టెంట్ సైడ్ నుంచి ప్రోడక్ట్ సైడ్కి కంపేర్ చేసుకున్నప్పుడు ఒకే ఎలిమెంట్ ఇట్ విల్ అండర్గో బోత్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్ అనమాట. సచ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మనము. సో చూడండి ఇక్కడ అదే నేను పాయింట్స్లో రాశాను. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ వన్ ఎలిమెంట్ ఇన్ రియాక్టెంట్ సైడ్ స్ప్లిట్స్ ఇంటూ 2 ఆక్సిడేషన్ స్టేట్స్ ఇన్ ప్రోడక్ట్ సైడ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చూద్దాం. హీ ఈజ్ ఆస్కింగ్ అస్ టు రైట్ 2 ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం అబ్జర్వ్ చేస్తే CrO4-3. ఓకే, ఈ CrO4-3లో ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ క్రోమియం మనం X అనుకున్నాం అనుకోండి, ఆక్సిజన్స్ ఆక్సిడేషన్ నెంబర్ -2. సో ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ క్రోమియం ఎంత అవుతుందో మనం క్యాల్కులేట్ చేసుకుంటే 1 × X + 4 × -2 ఈజ్ ఈక్వల్ టు -3. పైన ఛార్జ్ -3 కదా, యూ షుడ్ ఈక్వేట్ ఇట్ టు -3. సో ఇప్పుడు X ఫైండ్ చేయాలి మనం. X -8 ఈజ్ ఈక్వల్ టు -3. సో X ఈజ్ ఈక్వల్స్ టు -3 + 8 విచ్ ఈజ్ ఈక్వల్ టు +5. అంటే రియాక్టెంట్ సైడ్లో క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ +5 ఉంది మనకి. ఇంకా ప్రోడక్ట్ సైడ్లో మనం క్రోమియం ఎక్కడెక్కడ ఉందో అబ్జర్వ్ చేసుకుందాం. సో ప్రోడక్ట్ సైడ్లో చూస్తే ఫస్ట్ స్పీషీస్ ఏంటి? CrO4-2. ఇక్కడ క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్ కూడా X అనుకుందాం. సో ఇప్పుడు X క్యాల్కులేట్ చేస్తే 1 × X + 4 × ఆక్సిజన్కి -2 కదా, ఈజ్ ఈక్వల్ టు -2. సో X -8 ఈజ్ ఈక్వల్ టు -2. సో X ఈజ్ ఈక్వల్స్ టు -2 + 8. సో X ఈజ్ ఈక్వల్ టు +6 వస్తుంది. ఇంకా ఇక్కడ ఈ స్పీషీస్లో Cr+3 అని వాడే ఇచ్చేసాడు. ఇందులో X వేసుకుని క్యాల్కులేట్ చేసేదేమి ఉండదు. అంటే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే +5 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్న క్రోమియము ప్రోడక్ట్ సైడ్కి వెళ్ళేసరికి ఒక దాంట్లో +6 ఆక్సిడేషన్ స్టేట్గా మారింది, ఇంకొక దాంట్లో +3 ఆక్సిడేషన్ స్టేట్ కింద మారింది. అంటే 5 నుంచి 6కి వెళ్ళినప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా? ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఆక్సిడేషన్.
అలాగే +5 నుంచి +3కి వెళ్ళినప్పుడు, ఓకే, +5 నుంచి +3కి వెళ్ళినప్పుడు రిడక్షన్ జరిగింది అదే ఎలిమెంట్కి, ఓకేనా, అదే ఎలిమెంట్ క్రోమియంకి, ఓకే, రిడక్షన్ జరిగింది. సో ఫ్రమ్ దాట్ వాట్ యూ కెన్ సే సేమ్ ఎలిమెంట్ క్రోమియం ఈజ్ అండర్ గోయింగ్ బోత్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్. ఓకేనా, ఇక్కడ +5 ఉందమ్మా, +5 నుంచి ఇక్కడికి వచ్చేసరికి +6 అయింది. అంటే ఏం జరిగింది? ఆక్సిడేషన్ జరిగింది, ఆక్సిడేషన్, అంతే కదా. అలాగే ఇదే క్రోమియం +5 నుంచి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే +3కి వెళ్ళింది, అంటే ఇక్కడ రిడక్షన్ జరిగింది. సో సేమ్ ఎలిమెంట్ ఈజ్ అండర్ గోయింగ్ వాట్? బోత్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్. దట్స్ వై దిస్ ఎగ్జాంపుల్ కమ్స్ అండర్ వాట్? డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. ఇది ఎగ్జాంపుల్ 1. హీ ఈజ్ ఆస్కింగ్ అస్ టు రైట్ 2 ఎగ్జాంపుల్స్. సో ఇటు పక్క జరిపేసుకుని మనం సెకండ్ ఎగ్జాంపుల్ రాసుకుందాం. సో నౌ విల్ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ MnO4 -2 ఉంది, రియాక్టెంట్ సైడ్లో MnO4 -2 ఉంది. సో మ్యాంగనీస్కి X అనుకుందాం, సో ఆక్సిజన్కి -2. సో 1 × X + 4 × -2, ఓవరాల్ చార్జ్ వచ్చేసి -2 ఉంది. సో X ఎంత వస్తుందో చూద్దాం. X - 8 ఈజ్ ఈక్వల్స్ టు -2. సో X ఈజ్ ఈక్వల్స్ టు -2 + 8 అంటే 6 వచ్చింది. ఓకే, అలాగే ఇక్కడ MnO4- ఉంది, ఇక్కడ MnO2 ఉంది. ఇక్కడ కూడా చెక్ చేద్దాం. MnO4- ఇక్కడ మ్యాంగనీస్కి X అనుకుంటే, సో 1 × X + 4 × ఆక్సిజన్కి -2 కదా, ఈజ్ ఈక్వల్ టు -1. సో X - 8 ఈజ్ ఈక్వల్స్ టు -1. సో X ఈజ్ ఈక్వల్స్ టు -1 + 8 విచ్ ఈజ్ ఈక్వల్ టు +7 వచ్చింది. ఓకేనా, అంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 వచ్చింది. MnO2లో ఆక్సిజన్కి -2 అయితే మ్యాంగనీస్కి +4 అవుతుంది. చూసారా, ఓకే, మ్యాంగనీస్కి ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 6 to 7 అంటే ఆక్సిడేషన్, ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్, యూ కాల్ ఇట్ యాజ్ వాట్? ఆక్సిడేషన్. అదే 6 నుంచి ఇక్కడ కంపేర్ చేసుకుంటే 4 అయింది. 6 to 4 అంటే రిడక్షన్ కదా, 6 to 4 అంటే తగ్గింది, రిడక్షన్, ఆక్సిడేషన్ నెంబర్ రెడ్యూస్డ్, రిడక్షన్. సో హియర్ manganese is undergoing what? Disproportionation. Okay, element oxidation state of one element splits into 2 different oxidation states in product side. Ante kada. So this is also one more example. Therefore here manganese is undergoing disproportionation. Okay na, manganese is undergoing disproportionation. Okay, indaka example lo ఫస్ట్ ఎగ్జాంపుల్లో క్రోమియం ఈజ్ అండర్ గోయింగ్ డిస్ప్రపోర్షనేషన్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాం. విచ్ మెటల్ ఇన్ ద ఫస్ట్ సిరీస్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్ ఎగ్జిబిట్ +1 ఆక్సిడేషన్ స్టేట్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అండ్ వై? ఓకే, see the metal which exhibits +1 oxidation state in 3D series is copper. కాపర్ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది. వై ఇట్ ఎగ్జిబిట్స్ +1 ఆక్సిడేషన్ స్టేట్? చూడండి, Cu+ ఫామ్ అవ్వాలి కదా. +1 అంటే ఏంటి? Cu+ అయాన్ ఫార్మ్ అవ్వాలి. Cu+ అయాన్ ఎలా ఫామ్ అవుతుంది? ఇఫ్ ఇట్ లూజెస్ 1 electron ఫ్రమ్ 4s ఆర్బిటల్ ఇట్ విల్ బికమ్ 4s0 3d10. సో ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంది అనుకో, సో వాట్ విల్ హ్యాపెన్? ఇట్ విల్ హ్యావ్ D10 కాన్ఫిగరేషన్ కదా. సో బికాస్ ఆఫ్ D10 కాన్ఫిగరేషన్ ఇన్ Cu+, ఇట్ మేక్స్ ఇట్ మోర్ స్టేబుల్. సో మోర్ స్టెబిలిటీ వస్తుంది కాబట్టి ఇట్ ఆల్వేస్ ఎగ్జిబిట్స్ వాట్? +1 ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, సో ఆ ఎలిమెంట్ ఏంటి? కాపర్. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు క్వశ్చన్ నెంబర్ 24. క్యాల్కులేట్ ద నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఫాలోయింగ్ గేషియస్ అయాన్స్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి Mn+3 ఇచ్చారు. Mn+3లో ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో క్యాల్కులేట్ చేయాలి. ఓకే, సో మ్యాంగనీస్ యాక్చువల్గా ఏంటి? అటామిక్ నెంబర్ వచ్చేసి 25 అంటే ఆర్గాన్ 4s2 3d5. సో ఇప్పుడు 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి. 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలంటే 2 ఎలక్ట్రాన్స్ విల్ బి లాస్ట్ ఫ్రమ్ 4s అండ్ 1 ఎలక్ట్రాన్ విల్ బి లాస్ట్ ఫ్రమ్ 3d. సో ఆర్గాన్ 4s0 3d4 అవుతుంది. సో 3d4 అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి మీకు? 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
సో Cr+3 అబ్జర్వ్ చేయండి. క్రోమియం వచ్చేసి 24, ఆర్గాన్ 4s1 3d5. సో త్రీ ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలంటే 4sలోంచి ఉన్న ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలి, 3dలోంచి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి. సో యూ విల్ గెట్ వాట్ 3d3. సో 3d3 కాన్ఫిగరేషన్ అంటే 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఆ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో ఇంతకుముందు కూడా మనం చదివాం కదా, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిగాండ్స్ ఆర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాంప్లెక్సింగ్ రియేజెంట్స్. Okay, in presence of complexing reagent, the d orbital splits into two types, T2g and Eg. So T2gలో ఈ 3 ఎలక్ట్రాన్స్ సింగిల్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో T2g కాన్ఫిగరేషన్ వస్తుంది అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలిటీ వస్తుంది అనమాట. ఓకే, సో హియర్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 3. అండ్ నెక్స్ట్ వెనేడియం V3+లో కూడా చూడండి 4s2 3d3 అంటే 4sలోంచి 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వాలి, 3dలోంచి 1 ఎలక్ట్రాన్ లూజ్ అవ్వాలి. సో V+3 is equals to argon 4s0 3d2. So here unpaired electrons are how many? 2. సో ఇప్పుడు ఈ మూడిట్లలో Mn3+, Cr3+ అండ్ V3+, ఈ మూడిట్లలో మోర్ స్టేబుల్ ఏది అని అడుగుతున్నాడు వాడు. సో ఇక్కడ Mn+3 ఎలాగైంది, D5 నుంచి D4 కాన్ఫిగరేషన్ వచ్చింది అంటే ఉన్న స్టెబిలిటీ కూడా పోయింది. ఓకే, సో ఇట్ ఈస్ లెస్ స్టేబుల్. నౌ కమింగ్ టు Cr3+, హియర్ యూ హ్యావ్ T2g3 కాన్ఫిగరేషన్. 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలిటీ ఉండడం వల్ల మోర్ స్టేబుల్ ఇస్ క్రోమియం+3. అలాగే వెనేడియం కూడా, వెనేడియంలో 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి. ఇది నెయిదర్ హాఫ్ ఫిల్డ్ నార్ కంప్లీట్లీ ఫిల్డ్. సో దీనికి స్టెబిలిటీ గురించి మనం ఏం చెప్పలేం. సో అన్నిటికన్నా హైలీ స్టేబుల్ వచ్చేసి Cr+3. ఓకేనా, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? Cr+3 ఈజ్ మోస్ట్ స్టేబుల్. ఓకేనా, మీరు వేరేగా సెంటెన్స్లో కూడా రాసుకోండి కింద. Cr+3 ఈజ్ మోర్ స్టేబుల్ డ్యూ టు T2g3 కాన్ఫిగరేషన్. ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ డ్యూ టు T2g3 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఓకేనా, T2g3 electrons. I think you can able to see down I have written. Okay, so this is the answer for question number 24. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది. సో ప్లీజ్ ఫస్ట్ అటువైపు రాశాను, తర్వాత ఇటువైపు రాశాను, ప్లీజ్ చెక్ చేసుకొని నోట్ చేసుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. గివ్ ఎగ్జాంపుల్స్ అండ్ సజెస్ట్ ద రీజన్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్ కెమిస్ట్రీ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద లోయెస్ట్ ఆక్సైడ్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్ ఈస్ బేసిక్ అండ్ ద హైయెస్ట్ ఆక్సైడ్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్ ఈస్ ఎయిదర్ అంపోటరిక్ ఆర్ ఎసిడిక్. దీనికి రీజన్స్ కావాలి. సి ఇన్ కేస్ ఆఫ్ లోవర్ ఆక్సైడ్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్ ద మెటల్ ఆటమ్ హ్యాస్ లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. ఓకేనా, లోవర్ ఆక్సైడ్స్ అంటే లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది అనమాట. దిస్ మీన్స్ దట్ సమ్ ఆఫ్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద మెటల్ ఆటమ్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండింగ్లో అవి పార్టిసిపేట్ చేయవు అనమాట. సో యాజ్ అ రిజల్ట్ వాట్ దే డూ, దే కెన్ డొనేట్ ఎలక్ట్రాన్స్ అండ్ కెన్ బిహేవ్ లైక్ బేస్. సబ్స్టెన్సెస్ విచ్ కెన్ ఏబుల్ టు డొనేట్ ఎలక్ట్రాన్స్ ఆర్ సెట్ టు బి బేసెస్. ఓకేనా, లూయిస్ బేసెస్. ఎలక్ట్రాన్ పేర్ డోనర్స్ ఆర్ సెట్ టు బి వాట్, లూయిస్ బేసెస్. సో ఎవరైతే ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసేస్తాయో వాటికి బేసిక్ నేచర్ ఉంటుందన్నమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇన్ కేస్ ఆఫ్ హయ్యర్ ఆక్సైడ్స్ మెటల్ ఆటమ్ హ్యాస్ హై ఎలక్ట్రాన్స్. ఓకేనా, మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ హై ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఇట్ కెన్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్స్ అండ్ బిహేవ్ యాజ్ అన్ యాసిడ్. సో సబ్స్టెన్సెస్ విచ్ కెన్ act as acid are what electron acceptors are called as acids. So example చూస్తే MnO is basic. ఇందులో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మ్యాంగనీస్ వచ్చేసి +2, whereas ఇక్కడ Mn2O7 is acidic. Here the oxidation state of manganese is +7. అంటే ఆక్సిడేషన్ స్టేట్ పెరిగితే ఎసిడిక్ నేచర్ కూడా పెరుగుతుంది. ఆక్సిడేషన్ స్టేట్ తగ్గితే బేసిక్ నేచర్ పెరుగుతుంది. ఓకేనా, లెస్ ఆక్సిడేషన్ స్టేట్ మోర్ బేసిక్, మోర్ ఆక్సిడేషన్ స్టేట్ మోర్ ఎసిడిక్. ఓకే, సో ఈ రిలేషన్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ట్రాన్సిషన్ మెటల్ ఎగ్జిబిట్స్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ ఆక్సైడ్స్ అండ్ ఫ్లోరైడ్స్. సో ఫర్ దిస్ ఆల్సో వీ హ్యావ్ టు గివ్ రీజనింగ్. సి ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్ యాక్ట్స్ ఆర్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ బికాస్ ఆఫ్ దేర్ హై ఎలక్ట్రోనెగటివిటీ క్యారెక్టర్. ఈఎన్ అంటే ఏంటి ఇక్కడ, ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. ఫ్లోరిన్కి అయితే ఫస్ట్ ఎలిమెంట్ విచ్ హ్యాస్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ నేచర్. ఓకే, సో అండ్ బికాస్ ఆఫ్ హై ఎలక్ట్రోనెగటివిటీ అండ్ దేర్ స్మాల్ సైజెస్
they act as very good oxidizing agents. Okay, so a point, first point గుర్తుపెట్టుకోండి. Hence they form compounds with highest oxidation state from transition elements. Okay, why they form compounds with highest oxidation state? Because of their high electronegativity. So examples చూస్తే OSF6 and V2O5. OSF6 అంటే ఆస్మియం హెక్సాఫ్లోరైడ్. ఓకేనా, సో ఆస్మియం ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అవుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ వేసుకుని క్యాలిక్యులేట్ చేస్తే మీకు +6 వస్తుంది. ఆస్మియం ఆక్సిడేషన్ నెంబర్ +6 వస్తుంది. అలాగే వెనేడియం పెంటాక్సైడ్ V2O5లో వెనేడియం ఆక్సిడేషన్ నెంబర్ +5 వస్తుంది. అండ్ దట్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ KMnO4 ఇట్ ఈస్ ఈక్వల్ టు +7. సో దే యాక్ట్ యాజ్ మీన్స్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో దే యాక్ట్స్ యాజ్ వాట్ దే హ్యావ్ best electronegativity and they act as best or strong oxidizing agents. Okay, so please note down this one. So question number 26 and 27 ఈ రెండు రిపీటెడ్గా ఉన్నాయండి, మీరు రిఫర్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 6 SCQsలో సేమ్ క్వశ్చన్ ఉంది అండ్ క్వశ్చన్ నెంబర్ 16లో కూడా అడిషనల్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కింద ఉన్నాయి 26th. ఓకే, ఫస్ట్ పార్ట్కి వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 6 ఇన్ SAQs యూ కెన్ రిఫర్ అండ్ సెకండ్ పార్ట్కి వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 4.16 ఇన్ అడిషనల్ ఎక్సర్సైజ్ యూ కెన్ రిఫర్ టు రైట్ ద ఆన్సర్. మీరు మీకుగా రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఓకేనా, ఒకసారి చూసి రాసుకున్నా కానీ ఇంకొకసారి చూడకుండా రాసుకోవడము, మెమరైజ్ చేసుకోవడము, ఇవన్నీ అలవాటు చేసుకోవాలి మీరు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 కూడా రిపీటెడే ఉంది. సో ఫర్ దిస్ యూ రిఫర్ టు క్వశ్చన్ నెంబర్ 8 and 9 ఇన్ SAQs వీడియో. SAQs వీడియో చూడండి. సో ఆ SAQs వీడియోలో మీకు క్వశ్చన్ నెంబర్ 8 and 9 చదివితే క్వశ్చన్ నెంబర్ 27 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్ నెంబర్ 28. వాట్ ఆర్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్? డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అటామిక్ నంబర్స్ బిలాంగ్స్ టు ఇన్నర్ ట్రాన్సిషన్ సిరీస్. ఓకే, సో ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ 4D and 5D సిరీస్, సారీ 4F and 5F series of elements belongs to what? Inner transition elements. అందులో 4F series ఏమో lanthanides, 5F series వచ్చేసి actinides. So the elements in which both 5F and 4F orbitals are progressively filled are called as what? F block elements. ఓకేనా, 4F and 5F orbitals are progressively filled అంటే ఏంటి? ఆర్డర్గా ఒక ఆర్డర్లో ఫిల్ అవుతాయి అన్నమాట. సో దట్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? దట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ యూ కాల్ దెమ్ యాజ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో మనకి ఇచ్చిన అటామిక్ నంబర్స్లో Z ఈజ్ ఈక్వల్స్ టు 59 and 95 and 102. దీస్ 3 ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో మీకు లాంథనైడ్స్ వచ్చేసి 58 to 71. ఓకేనా, 58 నుంచి 71 మధ్యలో ఉండేవి. సో 58 to 71 మధ్యలోనే ఉంటుంది కదా, సో ఇట్స్ అ లాంథనైడ్. అలాగే 90 to 103 ఓకే ఆర్ కమ్స్ అండర్ యాక్టినైడ్స్. సో ఇప్పుడు 95, 102 కూడా యాక్టినైడ్స్లోకి వస్తాయి అన్నమాట. సో దట్ 3 ఎలిమెంట్స్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ వాట్? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 29 చూద్దాం. ద కెమిస్ట్రీ ఆఫ్ యాక్టినైడ్ ఎలిమెంట్స్ ఈజ్ నాట్ సో స్మూత్ యాజ్ దట్ ఆఫ్ లాంథనైడ్ ఎలిమెంట్స్. ఇక్కడ లాక్టినైడ్ అని రాశాను, ఒకసారి చెక్ చేద్దాం. లాంథనైడ్ ఓకేనా, యాక్టినైడ్ ఎలిమెంట్స్ కన్నా లాంథనైడ్ ఎలిమెంట్స్, ద కెమిస్ట్రీ ఆఫ్ యాక్టినైడ్ ఎలిమెంట్స్ ఈజ్ నాట్ సో స్మూత్ యాజ్ దట్ ఆఫ్ లాంథనైడ్ ఎలిమెంట్స్. జస్టిఫై ది స్టేట్మెంట్ బై గివింగ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. క్వశ్చన్ అంటే అర్థమైంది కదండి. యాక్టినైడ్స్ అంటే యాక్టినైడ్స్ ఇట్ ఈస్ నాట్ సో స్మూత్ యాజ్ దట్ ఆఫ్ లాంథనైడ్ ఎలిమెంట్స్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇప్పటి వరకు యాక్టినైడ్ కాంట్రాక్షన్ ఈజ్ మోర్ దాన్ లాంథనైడ్ కాంట్రాక్షన్. ఓకేనా, అఫ్కోర్స్ కెమికల్ రియాక్టివిటీ యాక్టినైడ్స్కి ఉంటుంది, దానికి నేనేం చెప్పట్లేదు. బట్ స్టిల్ వై ద కెమిస్ట్రీ ఆఫ్ యాక్టినైడ్ ఎలిమెంట్స్ ఈజ్ నాట్ సో స్మూత్ యాజ్ దట్ ఆఫ్ లాంథనైడ్స్ ఎలిమెంట్స్. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ వాట్ రీజన్? సేమ్ మనం లాంథనైడ్ కాంట్రాక్షన్ యాక్టినైడ్ కాంట్రాక్షన్లో చదువుకున్న రీజనే ఇక్కడ కూడా చెప్పాలి. సో జనరల్లీ లాంథనైడ్స్ దే ఎగ్జిబిట్ వాట్? +3 oxidation state. Most commonly +3 oxidation state they will exhibit.
So they can also show, lanthanides can also show +2 and +4 oxidation state in some elements. Like for example, +2 oxidation state is exhibited in europium, erbium, ytterbium and samarium. +4 వచ్చేసి cerium, terbium and praseodymium. ఓకే, సో ఇలాంటి ఎలిమెంట్స్లో +2 ఎగ్జిబిట్ చేస్తుంది, +4 కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. వేరస్ why this lanthanides display number of lanthanides display limited number of oxidation states because the energy difference between 4f, 5d and 6s is large. ఓకేనా, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఏంటేంటి అవి? +3 కామన్ ఆక్సిడేషన్ స్టేట్ అని చెప్తున్నాం, +2 +4 ఇంకా రెండే ఎక్స్ట్రా. ఓకేనా, అంటే 2 3 4 3 ఆక్సిడేషన్ స్టేట్స్ మాత్రమే లాంథనైడ్స్ అనేవి ఎగ్జిబిట్ చేస్తాయి. కానీ యాక్టినైడ్స్ అలా కాదు, ఆల్రెడీ మనం ఇది చదువుకున్నాం. ఓకేనా, యాక్టినైడ్స్ ఏంటి? దే విల్ ఎగ్జిబిట్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్. వై? బికాస్ ఆన్ ది అదర్ హ్యాండ్, ఇప్పుడు అదే రాయబోతున్నాను ఇక్కడ. ఓకే, సో ఇటుపక్క చెరిపేసి మనం రాసుకుందాం. సో ఇక్కడ కూడా అంతే, ఆన్ ది అదర్ హ్యాండ్ ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ 5f, 6d అండ్ 7s ఇట్ ఈస్ వెరీ స్మాల్ కంపారిజన్ విత్ లాంథనైడ్స్. లాంథనైడ్స్లో ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఎందులో జరుగుతుంది? 4f, 5d, 6sలో జరుగుతుంది. కానీ యాక్టినైడ్స్లో ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఎక్కడ జరుగుతుంది? 5f, 6d, 7sలో జరుగుతుంది. బట్ ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ 5f, 6d అండ్ 7s ఈజ్ వెరీ లెస్. సో యాక్టినైడ్స్ కెన్ డిస్ప్లే లార్జ్ నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్. అంటే ఎలక్ట్రాన్లో లూజ్ అయ్యేది 7s నుంచి లూజ్ అవ్వచ్చు, 6d నుంచి లూజ్ అవ్వచ్చు, 5f నుంచి కూడా లూజ్ అవ్వచ్చు. సో ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క ఎలక్ట్రాన్ పోతూ పోతూ వస్తున్నా కూడా ఎన్ నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి యాక్టినైడ్స్ ఎగ్జిబిట్ చేయగలుగుతాయి అన్నమాట. ఓకే, అండ్ ద ఎనర్జీ గ్యాప్ డిఫరెన్స్ బిట్వీన్ 5f, 6d అండ్ 7s ఈజ్ ఆల్సో వెరీ లెస్. ఓకే, సో దిస్ ఇస్ ద రీజన్. ఎగ్జాంపుల్స్ మనం చూస్తే యురేనియం అండ్ ప్లూటోనియం ఎగ్జిబిట్ +3, +4, +5 అండ్ +6 ఆక్సిడేషన్ స్టేట్స్. whereas neptunium displays +3, +4, +5 and +7 ఆక్సిడేషన్ స్టేట్స్. సో ఇలా డిఫరెంట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి యాక్టినైడ్స్ ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. అండ్ ద మోస్ట్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిటెడ్ బై యాక్టినైడ్స్ ఈస్ ఆల్సో +3, సేమ్ యాజ్ దట్ ఆఫ్ lanthanides also. Okay, so this is your question number 29. Please note down. So question number 30 చూద్దాం. Which is the last element in the series of actinoids? Write the electronic configuration of this element and comment on possible oxidation states. నేను షార్ట్ ఫామ్ రాస్తున్నాను, ఆక్సిడేషన్ స్టేట్కి OS అని రాస్తున్నాను, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి EC అని రాస్తున్నాను. ఓకే, సో పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ దిస్ ఎలిమెంట్. సో మీకు అందరికి బాగా తెలిసిందే ఈ ఆన్సర్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ యాక్టినైడ్ సిరీస్ ఈజ్ లారెన్షియం. లారెన్షియం LR, ఇట్స్ అటామిక్ నెంబర్ ఈజ్ వాట్? 103. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి జనరల్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? రేడాన్ 5f, 6d, 7s అంతే కదా. సో ఇప్పుడు రేడాన్కే 86 అయిపోయాయి. ఓకే, 2 electrons has to be filled in 7s. Then 1 electron has to be filled in 6d. So 86 ఇక్కడ 2 అయితే 88, 88 + 1 89. So remaining all electrons has to be filled in 5f అంతే కదా. సో రిమైనింగ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 14 ఉన్నాయి. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ ద లాస్ట్ ఎలిమెంట్. కామన్ సెన్స్తో కూడా మనం ఆలోచించేసుకోవచ్చు. ఓకే, సో 5f, 14. సో దిస్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఫర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ లారెన్షియం. సో ఇక్కడ మోస్ట్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిటెడ్ బై లారెన్షియం ఈజ్ +3. +3 ఎందుకంటే ఇక్కడ నుంచి 2 electrons 7s నుంచి లూజ్ అయిపోయి 1 electron 6d నుంచి లూజ్ అయిపోతే ఇట్ విల్ గెట్ F14 కాన్ఫిగరేషన్, కంప్లీట్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది F14. ఓకేనా, సో దట్ ఈస్ వై ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్ లారెన్షియం ఈజ్ మోస్ట్ స్టేబుల్ అనమాట. ఓకే, సో ద మోస్ట్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ exhibited by Laurentium is +3 because after losing 3 electrons it attains a stable F14 configuration. Okay, so this is the final answer, 30th question. So we have completed 2 questions అయితే మీరు ప్రీవియస్ SAQs నుంచి ప్రిపరేషన్ మెథడ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ ఆల్సో. అక్కడి నుంచి ఇక్కడికి రిపీట్ క్వశ్చన్స్ ఉన్నవన్నీ నేను మళ్ళీ రాయట్లేదు. ఓకే, సో దట్ యూ హ్యావ్ టు బీ కోఆపరేటివ్ విత్ మీ. ఓకే, ఎందుకంటే
ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ వీడియో లెంగ్త్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఆల్సో. రిపీట్ అయిన క్వశ్చన్స్ని మీరు కూడా మళ్ళీ రిపీట్ చేసుకోవడం, అది మీరు ఆల్రెడీ ఒకసారి 2 సార్లు రాసుకొని ఉన్నారు కాబట్టి సో అది మీరు కూడా స్కిప్ చేస్తారు. అంతే కదా, సేమ్ మళ్ళీ అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, మీరు స్కిప్ చేస్తూ వీడియోని పాజ్ చేసుకుంటూ స్కిప్ చేస్తూ చూస్తారు. సో ఇది ఎందుకు, నేనే స్కిప్ చేశాను అందుకే. ఓకే, నా వీడియోస్ అయితే మీరు మిగిలిన కంటెంట్ అంతా చదువుతున్నప్పుడు, కంటెంట్ అంతా ఇస్తున్నప్పుడు మాత్రం వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, నోట్స్ పర్ఫెక్ట్గా తయారు చేసుకోండి. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ మై డియర్ చిల్డ్రన్. up to 21 to 30 questions completed. Okay, thank you for watching. Bye.